ఈరోజు బంజారాలకు సంబంధించి ఇవాళ ప్రధానంగా మేము డిమాండ్ చేసేది మంత్రివర్గంలో మాకు స్థానం ఇవ్వాలని. బంజారాలకు సంబంధించినటువంటి 30 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ కమ్యూనిటీకి మంత్రివర్గంలో స్థానం లేకపోతే తెలంగాణ బంజారా సమాజం ఆక్రోశాన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 65 స్థానాల్లో ఇవాళ గెలిచింది అంటే దానికి వెనక ఒక 45 స్థానాలలో బంజారా కమ్యూనిటీ చాలా కీలకంగా పనిచేసింది. వన్ సైడెడ్గా ఓటేసింది. అటువంటి కమ్యూనిటీకి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం ఏంటంటే, పంచాయతీరాజ్ ఒక జనరల్ స్థానం మా సీతక్క గారికి ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే ఆదివాసీ సమాజం నుంచి మాకు ఉండాలి. మేము 12% జనాభా అండి, మాకు ఒక్కటే మినిస్టర్ అంటే ఎట్లా? మా జనాభా దామాషాగా 2 మినిస్టర్లు ఉండాలి. మా బంజారా సమాజం సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకు తగినట్టుగా ఒక అస్తిత్వ ఆత్మగౌరవం ప్రతిగా మినిస్టర్ లేని పరిస్థితి. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు ఇవాళ కీలకంగా పనిచేసినటువంటి సమాజం. కాబట్టి బంజారాలను విస్మరించకుండా సామాజిక న్యాయం కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంజారాలకు మంత్రివర్గం స్థానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ బంజారా సమాజం జీవితకాలం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక నమ్మకానికి కట్టుబడేటువంటి జాతి, ఒక నిజాయితీగా నిలబడేటువంటి జాతి. ఆ రోజు ఇందిరమ్మ గారు రిజర్వేషన్ ఇచ్చిన కానుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ అంటే మా రక్తంలో ఉందంటారు. మా తండాలలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి. లీడర్షిప్ లేదని మాట్లాడుతున్నారట. బాలునాయక్ గారు ఇలా జడ్పీ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయి యూత్ కాంగ్రెస్ నుంచి 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తో ఉన్నారు. రామదాస్ నాయక్ గారు యూత్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడిగా గిరిజన సంఘాల్లో పనిచేసి వచ్చిన వైరా ఎమ్మెల్యేగా ఉన్నారు. డాక్టర్ రామచంద్ర నాయక్, డాక్టర్ మురళీ నాయక్, 2 డాక్టర్లు ఉన్నారు. ఏం తక్కువ ఉంది మా జాతికి? ఎందుకు లీడర్షిప్ లేదని చేస్తున్నారు? ఇలా ఒకటే కుటుంబంలో కోమటిరెడ్డి బాస్కి 2 ఇవ్వచ్చు, ఇంకొకరికి ఇవ్వచ్చు, ఒకటే సామాజిక వర్గానికి ఇవ్వచ్చు. మా సమాజానికి అడిగితే తప్ప? భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అండి. మా జనాభా ఎంతో అంత అడగాలి. రాహుల్ గాంధీ గారు అన్నారు, జిస్కే జిత్నే సంఖ్య భారీ ఉస్కే ఉత్నే భాగేదారి అన్నాడు. ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇస్తున్నాం అన్నాడు. మరి ఏది మనం సామాజిక న్యాయం అని మాట్లాడేటువంటి వాళ్ళం ఈ వర్గాలను విస్మరిస్తే సామాజిక న్యాయం ఎట్లయితుంది? ఆలోచన చేయాలి. ఆ రోజు శివలాల్ మహారాజ్ జయంతిలో పెద్దలు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, 100% బంజారా జాతి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదన్నారు. మరి ఆ మాట కట్టుబడి ఇవాళ బంజారా వర్గానికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు నమ్మకం ఉంది. 3వ తారీఖున ఎప్పుడు చేస్తారో తెలియదు. రాహుల్ గాంధీ గారు అయితే ఒక మాట అన్నారు, మేము ఢిల్లీలో పోయి రాహుల్ గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, మీనాక్షి నటరాజన్ గారిని, డికే శివకుమార్ గారిని, పవన్ ఖేరా గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కలిసాం. వాళ్ళు ఒక్కటే అన్నారు, 100% సమాలోచన చేసి పునరాలోచన చేసి బంజారా సమాజాన్ని విస్మరించకుండా న్యాయం చేస్తామన్నారు. దానికి కట్టుబడాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజం ఇవాళ ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆశ చిగురించింది. ఆ ఆశను మనం చంపొద్దు. ఆ ఆశకు ఇవాళ జీవం పోసి ఇంకా ఆశయంగా మార్చాలి కానీ అన్యాయం చేయదు. మా బంజారా జాతి ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంలో కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ చెప్పాడు. ఇవాళ చాలా మంది నాతో అన్నారు, ఇవాళ బంజారా జాతి వేసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేరే కమ్యూనిటీ ఏది వేయలే అన్నారు. అంటే ఇంత గొప్పగా వేసినటువంటి సమాజం, ఇంత కష్టపడి, ఇంత నిలబడి, ఇంత త్యాగం చేసి ఇవాళ బంజారా సమాజం ఓట్లేస్తే మనం ఏం చేస్తున్నాం? మేము కాంగ్రెస్తోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ నాయకత్వానికే అండగా ఉన్నాం. కానీ కాంగ్రెస్లో మాకు న్యాయం జరిగితే ప్రశ్నించడంలో తప్పేముంది? మేము రాజ్యాంగ హక్కు అండి. మేమేం పార్టీని వ్యతిరేకిస్తాం, మేము పార్టీని తిడతలేం, నాయకులను విభజిస్తాం. రాహుల్ గాంధీ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం, సీఎం గారికి మా ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఆల్రెడీ నిరసన. రాహుల్ గాంధీ గారి దృష్టిలో చాలా విషయాలు చేర్చలేదు. కేసీ వేణుగోపాల్ గారు చాలా విస్మయం పొందే విషయాలు మాట్లాడారు. మీనాక్షి మేడం గారు ఖచ్చితంగా ఆలోచిస్తామన్నారు. చాలా విషయాలు వారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. వాస్తవాలు తెలియజేసినాక మేము ఆలోచన చేసి ఖచ్చితంగా బంజారాలకు సామాజిక న్యాయంలో భాగంగా మీ జనాభా దామాషాపురం మంత్రి పదవి కల్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న నాయకత్వంతో కూడా మాట్లాడతామన్నారు. మాట్లాడి న్యాయం చేయండి, లేదంటే పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా చెప్పాము. అంటే ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. వారిలో ఎవరు సమర్థవంతమైన నాయకుడు భావిస్తారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది? 4 బంజారా ఎమ్మెల్యేలో ఎవరి సమర్థత ఏందనేది పార్టీ గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీకి విధేయత ఎవరున్నారు,
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీలో బలంగా నడిపించగలిగే నాయకత్వం ఉన్నోళ్ళు ఎవరున్నారో పార్టీ గుర్తించి ఇవ్వాలి. పార్టీ విధేయత కట్టుబడి ఉండమంటున్నాం. మేము ఫలానా ఆయనకి ఇమ్మని అడుగుతలేము, మేము ఈయనకి అని ఆయనకి అని గొంతెమ్మ కోరికలు కోరతలేము. చౌహాన్ గారి లంబాడ సామాజిక వర్గం కోసమా ఈ పోరాటం అన్నా, లేకపోతే 100% ఎమ్మెల్యేలో ఎవరైనా ఇంటి నుంచి నడిపిస్తుంటే ఆ వ్యక్తి కోసం? నలుగురు బంజారా ఎమ్మెల్యేల గురించే మాట్లాడుతున్నా కదా నేను. ఇంకెవరికో ఇవ్వండి, ఈయనకెవరికో ఇవ్వండి అని అడుగుతలేం కదా. నేను సమాజం గురించి కొట్లాడి ఉద్యమాల నుంచి వచ్చినాను. 2009లో నిజాం కళాశాల తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి, 2012లో సెంట్రల్ యూనివర్సిటీలో కొట్లాడినండి, 2016లో రోహిత్ వేముల ఉద్యమంలో సెంట్రల్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ గారు కేజ్రీవాల్ గారు తీసుకొచ్చి ఆ రోజు చెర్లపల్లి జీవితాన్ని గడిపి దళిత ఉద్యమంలో రోహిత్ వేముల నా మిత్రుడు చనిపోతే ఆ రోజు పోరాటం నడిపించిన వాడిని. ఆ తర్వాత గిరిజన శక్తి పెట్టి ఇవాళ సమాజం కోసం పోరాడుతున్నవాడిని. ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ రిజర్వేషన్ కోసం కొట్టాడినండి. మేము అమ్ముడు పోయేటోళ్ళమో ఎవరో మాటినేటోళ్ళమో అయితే ఈ సమాజం కోసం నిలబడేటోళ్ళం కాదు, ఏదో పదవుల కోసం పాకులాడేటోళ్ళం. ఇవాళ సమాజానికి న్యాయం చేయాలని ఇగో మాలాంటి సాధువులు సంతువులకు వాళ్ళకు ఇలా కనీసం ధూపదీప నైవేద్యం ఇవ్వాలని, మా జీవితాలు బాగుపడాలని, తండా డెవలప్మెంట్ బోర్డు కావాలని కొట్లాడుతున్నోళ్ళం, పోరాడుతున్నోళ్ళం, ప్రాణాలను తెగించి జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళు. కాబట్టి న్యాయం కావాలి, సామాజిక న్యాయం కావాలి. మా జాతికి అంకిత భావం కాంగ్రెస్ తో పనిచేసిన అంకిత భావంతో, అదే అంకిత భావం చిత్తశుద్ధితో కాంగ్రెస్ కూడా మాకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తుంది. స్పీకర్ అని కూడా అనిపిస్తుంది. దాని పట్ల ఏమైతుంది? సంతృప్తిగా ఉండాలి కదా సమాజం. డిప్యూటీ స్పీకర్ తో ఏం చేస్తాం సమాజానికి? ఒక మినిస్టర్ ఉంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం. ఓ తండాలో ఉన్న డ్రైనేజో వాటరో అదేవిధంగా బిడ్డల చదువో విద్య వైద్యమో అవకాశాలు కల్పిస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాలు అయితే ఎలక్షన్ వచ్చేస్తాయి. ఇంకెట్లా చేస్తారు? వ్యక్తి అవసరాల కోసం కాదు, మా సమాజం అవసరం కోసం, మా అస్తిత్వం కోసం, మా ఆత్మగౌరవం కోసం, మా సంస్కృతి సాంప్రదాయాలు భాష రక్షణ కోసం ఇలా గోరుబోలి భాషను ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ప్రత్యేకంగా పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. మా భాషను గుర్తించమని కేంద్రాన్ని పంపారు, కానీ కేంద్ర ప్రభుత్వం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. కాబట్టి దాని మీద పోరాటం చేస్తాం. కానీ ఇవాళ జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో మా అస్తిత్వం లేకపోతే, మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎట్లా అని ప్రశ్నిస్తుంది. 3వ తారీఖు జరిగే మంత్రివర్గం ఇస్తున్నాం. ఒకవేళ మీ సామాజిక వర్గానికి న్యాయం చేయకపోతే ముందు మీ కార్యాచరణ ఏంటి? ఎలా ఉంది? కార్యాచరణ పార్టీలో ఉన్న మాకంటే ప్రతిపక్షాలుగా బలంగా నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మేము పార్టీలో ఉన్న వాళ్ళం ఇప్పటిదాకా వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక మేము కూడా పార్టీలో ఉన్న వాళ్ళం ప్రశ్నించాల్సి వస్తుంది, పోరాడాల్సి వస్తుంది. మా జాతికి న్యాయం జరిగినప్పుడు మమ్మల్ని తండాల్లో ప్రశ్నిస్తారు. కార్యకర్తలు ఓటేసిన నాయకులు తండాల్లో తిరగనియరు కదా. అదే ప్రశ్న ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షులు కూడా వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇక రేపు రాబోయే కాలంలో హైదరాబాద్లో చలో కార్యక్రమాలను, చలో హైదరాబాద్ కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. కాబట్టి మేము పార్టీలో కొంత కట్టుబడి ఉన్నాం కాబట్టి, పార్టీ నాయకత్వానికి నమ్మకంగా ఉన్నాం కాబట్టి వారిని మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి, ఈ జాతిని కాపాడండి, ఈ జాతిని పార్టీ నుంచి దూరం చేయకండి.